హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మీకు రీసెంట్గా విజయరాఘవన్ మూవీని చూడడానికి 2 మెంబర్స్కి లాగిన్ అయితే ఇస్తానని చెప్పాను కదా, G5 లాగిన్. సో వాళ్ళెవరు అనేది రివీల్ చేస్తున్నాను. చూసుకుని నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి, లాగిన్ అయితే మీకు సెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, సోనీ పిక్చర్స్ లాంచ్ చేస్తున్న మూవీ 65 స్టారింగ్ ఆడమ్ డ్రైవర్. ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం. ఈ మూవీలో స్టోరీ వచ్చేసి 65 మిలియన్స్ ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీతో మన ముందుకైతే వస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఏ క్వైట్ ప్లేస్ మూవీ చూసేసే ఉంటారనుకున్నాను. ఆ మూవీకి స్క్రిప్ట్ రైటర్, సో ఈ మూవీ కూడా తనే రైటర్ వచ్చేసి. సో మూవీలో అయితే కంటెంట్ అయితే ఏమాత్రం తగ్గదు అనుకుంటున్నాను. ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. అండ్ థియేటర్స్లో మూవీని వచ్చేసి మార్చ్ 10th 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 2, అమెజాన్ ప్రైమ్ వాచ్ వచ్చిన ఒరిజినల్ సిరీస్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఆఫ్ పవర్. రీసెంట్గానే సీజన్ 1 అయితే వచ్చింది, సూపర్ హిట్ అయితే అయింది. మీలో ఎవరైనా ఇంకా సీజన్ 1ని చూడకపోయింటే చూడండి, మీకు ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ అండ్ డిసప్పాయింట్ అయితే కలిగించదు. మనకి తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంది. అండ్ సీజన్ 2 గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సీజన్ 2లో 3 డైరెక్టర్స్ అయితే వర్క్ చేయబోతున్నారు. ఈ 3 డైరెక్టర్స్ వచ్చేసి లేడీ డైరెక్టర్స్ అయితే ఉండబోతున్నారు. ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఆఫ్ పవర్ తీసిన డైరెక్టరే చార్లెట్ బ్రాండ్స్ట్రామ్. అండ్ సెకండ్ డైరెక్టర్ వచ్చేసి ద వీల్ ఆఫ్ టైమ్ వెబ్ సిరీస్ తీసిన సనా హమ్రీ. అండ్ థర్డ్ డైరెక్టర్ వచ్చేసి ద శాండ్ మ్యాన్ వెబ్ సిరీస్ తీసిన లైస్ హూపర్. సో ఈ 3 డైరెక్టర్స్తో సీజన్ 2 అయితే వస్తుంది. సీజన్ 2లో వచ్చేసి టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. నెంబర్ 3, మనందరి ఫేవరెట్ చైల్డ్హుడ్ హారర్ మూవీ ఈవిల్ డెత్. సో ఫ్యూచర్లో మనకి 2023 ఇయర్లో ఈవిల్ డెత్ రైస్ అయితే వస్తుంది కదా. ఇది ఒక హారర్ థ్రిల్లర్ రేటెడ్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో దీని నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ఫస్ట్ పోస్టర్ని వచ్చేసి రివీల్ చేస్తారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. అండ్ మూవీ నుంచి ఫస్ట్ అఫీషియల్ టీజర్ని వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. లైక్ చెప్పాలంటే మనకి డిసెంబర్ లాస్ట్ వీక్ లేకుంటే జనవరి ఫస్ట్ వీక్లో అయితే వస్తుంది. అండ్ మూవీని వచ్చేసి థియేటర్స్లో వరల్డ్ వైడ్గా 2023 ఇయర్ ఏప్రిల్ 21గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 4, ద విచ్ పార్ట్ 2 ది అదర్ వన్. ఇది 2022 ఇయర్లో వచ్చిన కొరియన్ యాక్షన్ క్రైమ్ మిస్టరీ ఫిలిం. మీకు రీసెంట్గా నేను పార్ట్ 1 అయితే రికమెండ్ చేశాను కదా. సో మీరు పార్ట్ 1 చూసారా? మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు చెప్పాను కదా మనకి విచ్ పార్ట్ 2 కూడా వస్తుందని చెప్పేసి. సో ప్రైమ్ వీడియో వారు టుడేనే రిలీజ్ చేశారు డబ్బుడ్ వర్షన్స్ని. మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉన్నాయి. కొరియా, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. సో ఈ మూవీని కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను. సో టుడేనే ట్రై చేయండి. ఈ మూవీలో మీకు స్టోరీ చూడడానికి దొరుకుతుంది. మీరు విచ్ పార్ట్ 1 చూసారు కదా, సో తన సిస్టర్ స్టోరీ అయితే మీకు ఈ పార్ట్ 2లో అయితే చూడడానికి దొరుకుతుంది. నేను స్టోరీ అయితే మీకు చెప్పను, స్పాయిలర్ అయిపోతుంది. సో తను వస్తుందా లేదా అంటే క్లైమాక్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. పార్ట్ 1 హీరోయిన్ కూడా మనకి క్లైమాక్స్లో అయితే చూడ్డానికైతే దొరుకుతుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే వెరీ కాంప్లికేటెడ్. అండ్ ఫ్యూచర్లో మనకి పార్ట్ 3 కూడా ఉంది ఇది. సో పార్ట్ 3 వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్గా షూటింగ్ కూడా బిగిన్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పార్ట్ 3 గురించి. సో ఫ్యూచర్లో మనకి పార్ట్ 3 కూడా వస్తుంది. సో మీరు టుడే నైట్ పార్ట్ 2 అయితే చూసేసేయండి. నెంబర్ 5, ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. 2010లో వచ్చిన కొరియన్ రేటెడ్ యాక్షన్ క్రైమ్ మిస్టరీ ఫిలిం ఐ సా ద డెవిల్. ప్రైమ్ వీడియో వారు ఈ మూవీని ఇండియాలో డబ్బుడ్ వర్షన్స్ అయితే కన్ఫర్మ్ చేసేశారు. తెలుగు, తమిళ్, హిందీ వచ్చేసి మనకి ఫ్యూచర్లో ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 7.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడింది. యాక్చువల్గా ఈ మూవీని మన ఇండియాలో వచ్చేసి బాలీవుడ్లో అయితే రీమేక్ చేశారు. 2014లో అయితే వచ్చింది. ఏక్ విలన్ స్టారింగ్ సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్ధా కపూర్ అండ్ రితేష్ దేశ్ముఖ్. సో రీమేక్ అయ్యి మూవీ వచ్చేసి యావరేజ్ హిట్ అయితే అయింది. లైక్ ఒరిజినల్ అయితే సూపర్ హిట్ అయితే అయి ఉంది. సో ఒరిజినల్ అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సో మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, మనకి డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 6, అవతార్ ద వే ఆఫ్ వాటర్. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే OTT స్ట్రీమింగ్ రైట్స్ మన ఇండియాలో రిలీజ్ అవ్వడానికి స్ట్రీమింగ్ రైట్స్ అనేవి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవతార్ ద వే ఆఫ్ వాటర్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, నేను తెలుగు వర్షన్ని చూడాలనుకుంటున్నాను, మన ఇండియాలో వచ్చి ఏ OTT ప్లాట్ఫామ్లో తెలుగు వర్షన్ ఉంది అని చెప్పేసి. లైక్ చెప్పాలంటే మన ఇండియాలో ఒక్క ప్లాట్ఫామ్లో కూడా మన సౌత్ ఆడియోస్ వరకు అయితే ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో అయితే లేవు. ఫస్ట్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో, అలానే ప్రైమ్ వీడియోలో అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటంటే
పర్మనెంట్గా అయితే ఉండరు, టెంపరీ చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే అసలు రిమూవ్ చేస్తారు, ఏ ఓటీటీ స్ట్రీమింగ్లో అయితే ఉండవు. సో లైక్ ఇది కూడా అలానే జరిగింది. ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో మన ఇండియాలో వచ్చేసి సౌత్ ఆడియోస్ అనేవి లేవు. బట్ మనకి ఇండియన్ సైట్స్ అయితే ఉన్నాయి కదా, మనకి 4K వర్షన్లో కూడా సైట్స్లో వచ్చేసి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుని అయితే చూసేవచ్చు. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని గురించి చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పేస్తున్నాను. అవతార్ ద వే ఆఫ్ వాటర్ ఇంగ్లీష్ వర్షన్ థియేటర్ ప్రింట్ అనేది టుడే మార్నింగ్ మన ఇండియన్ సైట్స్లో లీక్ అయిపోయింది. నెంబర్ 7 మూవీ రికమెండేషన్. 2022 ఇయర్లో వచ్చిన మూవీ హన్సాన్ రైజింగ్ డ్రాగన్. ఇది ఒక కొరియన్ ఫిలిం. ఈ మూవీలో మనకి స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. హిస్టారికల్ బ్యాటిల్ వార్ లైక్ జపాన్ అండ్ కొరియా వీళ్ళిద్దరి మధ్య జరిగిన బేస్డ్ ఆన్ ట్రూ బ్యాటిల్ వార్ అయితే మనకైతే ఈ మూవీలో అయితే కళ్ళ కట్టినట్టు చూపించారు. సో మూవీ అయితే యావరేజ్ హిట్ అని చెప్పవచ్చు. వన్ టైం వాచబుల్, మరీ అంత హైలైట్ లేదు. బట్ హిస్టారికల్ బ్యాటిల్ వార్ యాక్టివిటీస్ మూవీస్ని ఇష్టపడే వారికి అయితే ఇంకొంచెం బాగానే నచ్చుతుంది. సో ఈ మూవీ మనకి నౌ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. హిందీ, తెలుగు, తమిళ్, కొరియా అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. సో ఈ మూవీని అయితే ట్రై చేయండి. నెంబర్ 8 రాజన్ డీకే డైరెక్షన్లో వస్తున్న ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్ సిరీస్ ఫర్జీ స్టారింగ్ షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి అండ్ రాశీ ఖన్నా. సో ఈ వెబ్ సిరీస్ని వచ్చేసి ప్రైమ్ వీడియో వారు ఫిబ్రవరి 2023 ఇయర్లో ప్రీమియర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 9 18 పేజెస్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి డిసెంబర్ 17కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. మీలో ఎవరైనా డిసెంబర్ 17కి అవతార్ 2 మూవీని థియేటర్లో చూసినట్టయితే ఈ మూవీ ట్రైలర్ అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 10లో మూవీ రికమెండేషన్. 2019లో వచ్చిన హారర్ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం ది రూమ్. ఈ మూవీలో మనకి స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. ఒక కపుల్ది, వాళ్ళైతే న్యూ హౌస్కి అయితే షిఫ్ట్ అవుతారు. సో ఆ హౌస్ అనేది చాలా మిస్టీరియస్గా అయితే ఉంటుంది. లైక్ మూవీ అయితే కేటగిరీ ఏ, ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి, వాచ్ అలోన్. మూవీకి అయితే గూగుల్ IMDb రేటింగ్ మరి 6 అయితే ఇచ్చున్నారు. నేనైతే ఈ మూవీకి 7.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తాను. సో మూవీ అయితే బాగుంది, టుడేనే ట్రై చేయండి ఈ మూవీని కూడా. సో ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు, తమిళ్ వర్షన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నెంబర్ 11 డీసీలో సూపర్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన హెన్రీ కెవిల్ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే అఫీషియల్గా అయితే వచ్చింది. ఫ్యూచర్లో తీయబోయే సూపర్ హీరో 2లో నేను యాక్ట్ చేయబోట్లేదు అని చెప్పేసి. నెంబర్ 12 క్రాంతి. రీసెంట్గానే ఫస్ట్ సాంగ్ను వచ్చేసి రిలీజ్ చేశారు. సో సెకండ్ సాంగ్ను వచ్చేసి డిసెంబర్ 18 ఈవినింగ్ 7 PM వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక మెలోడీ సాంగ్ అయితే ఉండబోతుంది. సాంగ్ టైటిల్ వచ్చేసి బొంబే బొంబే. నెంబర్ 13 మిషన్ మజ్ను. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ను వచ్చేసి టుమారో నెట్ఫ్లిక్స్ ఇండియాలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14 ఐశ్వర్య రాజేష్ న్యూ ఫిలిం రన్ బేబీ రన్. ఇది ఒక థ్రిల్లర్ ఫిల్మ్కి అయితే వస్తుంది. సో ఈ మూవీ థియేటర్స్లో ఫిబ్రవరి మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ OTT రైట్స్ వచ్చేసి Disney+ హాట్స్టార్ వారితో బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 15 లైల్ లైల్ క్రోకోడైల్. ఈ మూవీని ప్రైమ్ వీడియో వారు 2 మోడల్ అయితే ప్రీమియర్ చేశారు ఇండియాలో, ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్తో అలానే మూవీ రికమెండ్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.